శ్రీ వరలక్ష్మీ వ్రతము. ఈ వరలక్ష్మీ వ్రతమును సుమంగళి గృహిణులు చాలామంది భక్తి శ్రద్ధలతో ప్రతి శ్రావణ మాసంలోనూ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటూ ఉంటారు. చాలా శుభమైనది, సంపత్కరమైనది, సౌభాగ్యమును పుత్ర పౌత్రాభివృద్ధిని కలుగుచేయనది, మనస్సులోని కోరికలను సిద్ధింపజేయనది అయిన ఈ గొప్ప వ్రతమును అందరూ చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. అందరూ తేలికగా అర్థం చేసుకుని పూజ చేసుకునేలాగున ఈ వ్రత విధానం ఈ క్యాసెట్టులో చక్కగా వివరింపబడినది. పూజ తరువాత కథ కూడా చెప్పబడినది. పురోహితులు రాలేదే అనే లోటు మీకు కనబడదు. వ్రతమైన తర్వాత ఒకానొక బ్రాహ్మణునకు వాయనము ఇవ్వాలి అని వ్రతములోనే చెప్పబడినది. ఇదిగాక ప్రతి వ్రతమునకు పూజాంగ దక్షిణ ఇవ్వాలి గనుక అట్టి దక్షిణను మీరు మీ పురోహితునకు గాని ఒకానొక బ్రాహ్మణునకు గాని ఇవ్వండి. అలా వీలు కానిచో ఏదైనా గుడిలోని హుండీలో వేసి వ్రతఫలమును పొందండి.